అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ వార్. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నువ్వా నేను అన్నట్టు పోటీ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో కనుక అడుగు పెడితే ఆ పోటీ పతాక స్థాయిలో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే నేతల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతుందనే చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ పల్స్ ఏ విధంగా ఉంది, ఎటువంటి అంశాల మీద ప్రభావం ఎటువంటి అంశాలు ఎలక్షన్కి సంబంధించి ఫలితాలను డిసైడ్ చేసే అవకాశం ఉంది, ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలతో వెళ్తున్నారనేది మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకుంటున్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మరొక ఆసక్తికర నియోజకవర్గం పోలవరం. అవును, పోలవరం ఎవరి వంతు కాబోతుంది ఈసారి అంశానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. అంతకన్నా ముందు ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది అనేది చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇస్ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు తెల్లం రాజలక్ష్మి, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా జనసేన నుంచి బరిలోకి దిగుతున్నారు చిర్రి బాలరాజు. ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇస్ వైసీపీ నుంచి బరిలోకి దిగారు తెల్లం రాజలక్ష్మి. ప్రొఫైల్ కనుక చూస్తే ఎస్టీ కోయ సామాజిక వర్గానికి చెందిన నేత, వృత్తిరీత్యా టీచర్. ఈమె భర్త తెల్లం బాలరాజు పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంకా ఈమెకు సంబంధించి ప్రొఫైల్ చూస్తే కనుక బాలరాజు 2004, 2009, 2012, 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే దాదాపుగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఆ విన్నింగ్ ఫ్రీక్ని కంటిన్యూ చేస్తున్నారనే చెప్పుకోవాలి. అయితే ఈసారి తెల్లం రాజలక్ష్మికి వైసీపీ టికెట్ కేటాయించింది. ఇది వైసీపీ నుంచి పోటీ చేస్తున్న తెల్లం రాజలక్ష్మికి సంబంధించిన ప్రొఫైల్. ఇక జనసేన నుంచి బరిలోకి దిగుతున్న చిరి బాలరాజుకు సంబంధించి ప్రొఫైల్ కనుక చూస్తే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేత, డిగ్రీ చదువుకున్నారు. 2019లో జనసేన నుంచి పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు. ఇది దీనికి సంబంధించిన ప్రొఫైల్. ఇంకా మరిన్ని డీటెయిల్స్ చూస్తే కనుక నియోజకవర్గంలో జనసేన కన్వీనర్గా కొనసాగుతున్నారు. ఈ స్థానం టీడీపీకి అనూహ్యంగా బాలరాజుకి టికెట్ దక్కింది. ముఖ్యంగా కూటమికి సంబంధించి అనుకున్నప్పుడు కొన్ని సీట్ల షేరింగ్లో ఈ స్థానం ముఖ్యంగా పోలవరం అనేది జనసేనకు దక్కిన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఏలూరు లోక్సభ స్థానంలో భాగం. పోలవరం, కుక్కునూరు, అలాగే బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వీరులపాడు, అలాగే కొయ్యలగూడెం, టీ నరసాపురం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి డీటెయిల్స్ ఇవి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంకి సంబంధించి ఏ సామాజిక వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి 60,000 ఓట్లు, ఎస్సీ సామాజిక వర్గానికి 52,000 ఓట్లు, బీసీ సామాజిక వర్గానికి 80,000 ఓట్లు, ఓసీ సామాజిక వర్గానికి 30,000 ఓట్లు ఉన్నాయనేది మనకు అందుతున్న సమాచారం. సో ఇటువంటి సినారియోలో దాదాపుగా ఇక్కడ మనకి చూసుకుంటే కనుక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఇటు ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఇవి కూడా కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఒక వైవిధ్యభరితమైన ఒక సినారియో కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఎటువంటి అంశాలకు సంబంధించి చర్చ జరుగుతోంది, ఎటువంటి అంశాల ప్రభావితం చూపించని చెప్పి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అక్కడ ఎవరు గెలవచ్చు, అవును ఎవరు గెలవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోలవరం ఎవరి వరం కాబోతోంది, పోలవరం రణాన్ని తలపిస్తుందనే చెప్పుకోవాలి అక్కడ. సో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మనీ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మణికుమార్. ఇక్కడ వైసీపీ అంటే పోలవరం నుంచి వైసీపీ బరిలోకి దించింది తెల్లం రాజలక్ష్మిని, అలాగే జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా జనసేన బరిలోకి దించింది చిర్రి బాలరాజుని. సో ఎవరు గెలిచే అవకాశం ఉందనే చర్చ అక్కడ జోరందుకుంది. అట్ ద సేమ్ టైం ఎటువంటి అంశాలు ప్రభావం చూపించవచ్చనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది అక్కడ పోలవరంలో? సచిన్, ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో పోలవరం నియోజకవర్గం ఒకటి. అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే పోలవరం నియోజకవర్గం ఒక ఎత్తు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జీవనాధారం అయినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ ఉంది. ఈ ప్రాజెక్టు నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గం మీద పార్టీలన్నీ కూడా దృష్టి పెట్టాయి. ఖచ్చితంగా పోలవరాన్ని కైవసం చేసుకోవాలని పార్టీలన్నీ కూడా కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే దాదాపు ఇక్కడ 2,44,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. వాటిలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు 80,000 ఉంటాయి. తర్వాత ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు దాదాపు 60,000 ఉన్నాయి. ఇది ఎస్టీ నియోజకవర్గం కూడా. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికి ప్రస్తుతం
ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి తెల్లం బాలరాజు ఉన్నారు. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు అయితే 2024 ఎన్నికలకు సంబంధించి ఇక్కడ అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వైసీపీకి సంబంధించి అటు అభ్యర్థులు కూడా ఇక్కడ చేంజ్ చేశారు. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు మార్పులు చేర్పుల్లో భాగంగా ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెల్లం బాలరాజుకు కాస్త వ్యతిరేకత రావటం, ఆయనకి సర్వేల్లో అన్ని రిపోర్టర్లో కూడా కాస్త నెగిటివ్ రావడంతో ఆయన్ని కాదని చెప్పి ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మి ఇక్కడ వైసీపీ నుంచి అధిష్టానం అవకాశం కల్పించింది. తెల్లం రాజ్యలక్ష్మి ఈసారి వైసీపీ నుంచి 2020 ఎన్నికల్లో పోలవరం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. మరోవైపు అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి అటు ఈ వాస్తవానికి ఈ సీటుకు సంబంధించి ఇక్కడ టీడీపీకి టికెట్ ఇస్తారని అందరూ ఆశించారు. కాకపోతే అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ జనసేన నేత చిర్రి బాలరాజుకు అవకాశం లభించింది. ఆయనకి అనూహ్యంగా ఇక్కడ టికెట్ లభించడంతో అటు జనసేన కేడర్లో కూడా ఒక ఉత్సాహం నెలకొంది. అయితే జనసేన టికెట్ కేటాయించడంతో టీడీపీకి చెందినటువంటి బొరగం శ్రీనివాస్ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన వర్గీయులందరూ కూడా మొదట్లో వ్యతిరేకించారు. ఆయనకు వ్యతిరేకంగా చంద్రబాబు నల్లజర్లలో, తూర్పుగోదావరి నల్లజర్లలో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆయన ఎదురుగానే బొరగం శ్రీనివాస్ చెందినటువంటి వర్గీయులు అందరూ కూడా వ్యతిరేకించారు. అయితే తర్వాత అధిష్టానం జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా సఖ్యత కుదిరింది. వీరిద్దరు కూడా ఇప్పుడు కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు. అటు టీడీపీ, జనసేన, బీజేపీ ఇక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో ఈసారి పోలవరం నియోజకవర్గంలో సీటు కూడా అటు టఫ్ ఫైట్ అవుతుందని కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. అటు తెల్లం రాజ్యలక్ష్మి వైసీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇటు చిర్రి బాలరాజు జనసేన నుంచి పర్యటిస్తూ ఉన్నారు. వీరిద్దరు కూడా పోటాపోటీగా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీరిద్దరు బలాబలాలు చూసుకుంటే అటు వైసీపీకి చెందినటువంటి తెల్లం రాజ్యలక్ష్మికి ఇటీవల ఒక కొత్త చిక్కు అయితే వచ్చి పడింది. అదేంటి, తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ కూడా కొంతమంది ఆదివాసీ సంఘాలకు చెందినటువంటి నేతలు హైకోర్టులో కూడా పిటిషన్లు వేశారు. అది ఇప్పుడు ఆ కేసు కూడా హైకోర్టులో పెండింగ్లో ఉంది, అది నడుస్తూ ఉంది. దాని మీద అప్పుడు తెల్లం రాజ్యలక్ష్మికి కాస్త ఇది ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు తెల్లం బాలరాజు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మీద కూడా చాలా గ్రామాల్లో వ్యతిరేకత ఉంది. ఆయన వస్తుంటేనే గ్రామ ప్రజలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు చూసాం. గతంలో కూడా 2-3 సార్లు ఆయన భార్య కూడా ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన్ని ప్రజలందరూ కూడా నిలదీసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీకి ఇదంతా కూడా మైనస్ అయ్యే అవకాశంగా కనిపిస్తోంది. మరోవైపు జనసేనకు చూసుకుంటే మొన్నటి వరకు టీడీపీకి చెందినట్టు బొరగం శ్రీనివాస్ వర్గీయులందరూ కూడా వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒకటయ్యారు. వీరితో పాటు ఇంకా కొంతమంది ఉన్నటువంటి నేతలు బీజేపీకి కానీ అటువంటి టీడీపీకి ఉన్నట్టు సెకండ్ గ్రేడ్ నేతలందరూ కూడా చిర్రి బాలరాజుకు సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సీటును కైవసం చేసుకోవాలనే దృష్టిలోనే జనసేన అక్కడ పోలవరాన్ని సీటు ఆశించింది. అనుకున్నట్టుగానే పోలవరం సీటును జనసేన సంపాదించింది. ఇప్పుడు పోలవరం సీటును జనసేన ఖాతాలో చేసుకోవడానికి అటు నేతలందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఈ పోలవరాన్ని ఎవరికి వరం అవుతుంది అనేది అయితే ఒక కర్త చర్చ అయితే నడుస్తూ ఉంది. సచిన్. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం పోలవరం ఎవరి వరం కాబోతోంది. పోలవరంలో రణం మాత్రం పతాక స్థాయికి చేరుకుంటుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా ఈ పోటీలో అసెంబ్లీకి పంపిస్తారనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. మే 13 డిసైడ్ చేయబోతున్నారు ప్రజలు. అయితే ఫలితాలు మాత్రం జూన్ 4న రాబోతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.